నమస్కారం. మీ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 42 వినిపించబోతున్నాను. హాస్పిటల్లో దివ్యకి నిదానంగా స్పృహ వస్తుంటే వంశీ దివ్యకి ఎదురుగా నిలబడి ఉంటాడు. తను స్పృహలోకి రావడం చూస్తూ ఆల్రెడీ కళ్ళలో నిండిపోయిన కన్నీళ్లు తుడుచుకొని దివ్య అంటూ తన తల నిమురుతూ పిలుస్తాడు. వంశీ పిలుపుతో దివ్య కళ్ళు తెరిచి వంశీని చూస్తూ లిఫ్ట్లో తను అనుభవించిన అవస్థ గుర్తు తెచ్చుకొని, నేను బతికానా వంశీ గారు? నేను బతికాను అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ప్రాణాల మీద పూర్తిగా ఆశలు వదిలేసుకున్న నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తానని అస్సలు అనుకోలేదు అని ఏడుస్తుంటుంది. వంశీ తన పక్కకు వచ్చి కూర్చొని తన చేయిని చేతులకు తీసుకుని పట్టుకుని, ఏడవకురా, నీకు ఏమీ కాలేదు, నువ్వు ప్రమాదం నుంచి బయటపడ్డావు, ఇక భయపడకు అంటూ ఓదారుస్తాడు. దివ్య లేచి కూర్చొని వంశీని హత్తుకొని ఏడుస్తూ, ఆ లిఫ్ట్లో నాకు ఊపిరాడక చాలా ఇబ్బంది పడ్డాను వంశీ గారు. మీకు ఫోన్ చేద్దామంటే నా హ్యాండ్ బ్యాగ్లో ఫోన్ కనపడలేదు. ఫోన్ ఎలా మిస్ అయిందో తెలియదు అని ఏడుస్తుంటుంది. వంశీ తనని హక్కున చేర్చుకొని, అసలు ఆ అపార్ట్మెంట్కి నువ్వు ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. మాలినీదేవి ఆంటీ ఫ్రెండ్ ఒకరు ఆ అపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళవి డిజైన్ వర్క్ చేసిన శారీస్ ఉంటే వాటిని ఇచ్చి వస్తున్నాను. ఇంతలో ఆ లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. చేతిలో ఫోన్ లేక నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తల్లడిల్లిపోయాను అని చెప్తూ ఏడుస్తుంటుంది. ఆ మాటలు విన్న వంశీ కూడా తల్లడిల్లుతూ దివ్యని ప్రేమగా అతని హృదయానికి హత్తుకొని మనసులో మాట్లాడుకుంటూ, అంటే ఆ మాలినీదేవి ముందే ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసిందన్నమాట అని అనుకొని దివ్య కన్నీళ్లు తుడిచి, నేనుండగా నీకు ఏమీ కానివ్వనురా, భయపడకు అంటూ తనకు ధైర్యం చెప్తాడు. మరి కొద్దిసేపటికి విషయం తెలుసుకున్న రఘు, సుజాత హాస్పిటల్కి వస్తారు. సుజాత దివ్య దగ్గర ఉంటే రఘు, వంశీ బయట ఉంటారు. ఏంటి వంశీ ఇంత దారుణం? ఆవిడ మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అంటాడు రఘు కోపంతో. ఆవిడ పొజిషన్ని తక్కువ అంచనా వేస్తున్నావు రఘు. హోమ్ మినిస్టర్ ఆమె కాలి కింద చెప్పు లాంటివాడు. ఆవిడ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మనం పిచ్చోలు కావడం తప్ప యూజ్ లేదు అంటూ అసహనం చెందుతుంటాడు వంశీ. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాడు రఘు. అదే అర్థం కావడం లేదు, కానీ దివ్యకు మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటూ వంశీ బాధపడుతుంటాడు. వంశీ దివ్య గురించి రఘు కూడా కంగారు పడుతుంటాడు. ఆ రోజు నైట్కి వంశీ హాస్పిటల్ నుంచి దివ్యని ఇంటికి తీసుకొస్తాడు. దివ్యని బెడ్ మీద పడుకోబెట్టి తల మీద చేయి పెట్టి ప్రేమగా నిమురుతూ, ఈ నైట్ నేను ఇక్కడే ఉంటాను, కింద చాప వేసుకొని పడుకుంటాను, నువ్వు భయపడకుండా ప్రశాంతంగా నిద్రపో దివ్య అని అంటాడు. పర్వాలేదులే వంశీ గారు, బెడ్ పెద్దగానే ఉందిగా, మీరు కూడా బెడ్ మీదనే పడుకోండి అని అంటుంది దివ్య. వంశీ తనకు దుప్పటి కప్పి తన పక్కన కూర్చొని, అస్సలే నువ్వు భయపడుతున్నావు, నేను బెడ్ మీద పడుకుంటే నువ్వు కన్వీనియంట్గా పడుకోలేవు, నేను కింద పడుకుంటానులే, నువ్వు పడుకో అని అంటాడు. దివ్య వంశీ చేయిని గట్టిగా పట్టుకొని, నేను నిద్రపోయే వరకైనా నా దగ్గర కూర్చోండి అని అంటుంది. తన పరిస్థితికి వంశీ బాధపడుతూ, సరే కూర్చుంటానులే, నువ్వేమీ ఆలోచించకుండా ఇక పడుకో అంటూ తనని దగ్గరకు తీసుకొని జో కొడుతుంటాడు. కొద్దిసేపటికి దివ్య నిద్రపోతుంది. వంశీ దివ్య చేతిలో ఉన్న అతని చేయిని నిదానంగా తీసుకొని తనకు కప్పిన దుప్పటి సరిచేసి ఆ పక్కనే కింద చాపా దిండు వేసుకొని లైట్ ఆఫ్ చేసి పడుకుంటాడు. వంశీ రెండు చేతులను తల కింద పెట్టి ఆలోచిస్తూ, అన్ని గంటల లిఫ్ట్లో ఊపిరాడకుండా నరకం అనుభవించి ఉంటుంది. ఏ తప్పు చేయని ఈ అమాయకురాలు నా కారణంగా శిక్ష అనుభవిస్తుంది అని ఇలా ఆలోచిస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎప్పటికో నిద్రపోతాడు. అలా కొద్దిసేపు పడుకోగానే దివ్య ఏదో పీడకలకంటూ వంశీ గారు అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది. ఆ అరుపుకి వంశీ ఉలిక్కిపడి లేచి కూర్చొని, ఏమైంది దివ్య అంటూ తన దగ్గరికి వస్తాడు. దివ్య చుట్టూ చూసుకోకుండా ఆ కలలో ఉండిపోయి ఆ కలని నిజం అనుకొని భయంతో ఏడుస్తుంటుంది. వంశీ పక్కన ఉన్న లైట్ని ఆన్ చేసి భయపడుతున్న దివ్యని దగ్గరికి తీసుకుంటూ, ఏమైందిరా అని అడుగుతాడు. అప్పటికి కూడా దివ్య చుట్టూ చూసుకోకుండా భయపడుతూ, నేను మళ్ళీ ఏదో ప్రమాదంలో పడ్డాను, ఈసారి ఈసారి నేను చచ్చిపోయాను అని ఆ భ్రాంతిలో ఉండి మాట్లాడుతుంది. తన మాటలకు వంశీ ఆశ్చర్యపోతూ, లిఫ్ట్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ పడుకుందట్టుంది అని అనుకొని, నీకేదో పీడకల వచ్చిందట్టుంది దివ్య, నీకేమీ కాలేదు అంటాడు. ఇది కల కాదు, నిజం, నేను నిజంగానే చచ్చిపోయాను, నేను ఆల్రెడీ చచ్చిపోయాను అని ఏడుస్తుంటుంది. నీకేమీ కాలేదు దివ్య, నువ్వు నీ ఇంట్లో నీ బెడ్ మీద క్షేమంగా ఉన్నావు,
ఒకసారి చుట్టూ చూడు అంటాడు వంశీ. దివ్య చుట్టూ ఉన్న పరిసరాలను గమనించి తర్వాత వంశీని చూసి వంశీ చెంపల్ని తాకుతూ మీరు నా పక్కనే ఉన్నారు కదా అని అడుగుతుంది. వంశీ కూడా దివ్యమొహాన్ని చేతిలో తీసుకొని నేను ఇక్కడే నీ పక్కనే ఉన్నాన్రా, నీకు కల మాత్రమే వచ్చింది, అది నిజం కాదు అంటాడు. దివ్య వంశీని గట్టిగా హక్ చేసుకొని నాకు ఏదో అవుతుందని భయంగా ఉంది వంశీ గారు అని ఏడుస్తుంటుంది. వంశీ దివ్యని లాలనగా హత్తుకుంటూ ఈరోజు జరిగిన విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ భయపడుతున్నావు, నీకు తోడుగా నేనున్నాను, నేను ఉండగా నీకేమీ కానివ్వనరా, భయపడకు అని అంటాడు. తిరిగి దివ్యని పడుకోబెట్టి తన కన్నీళ్లను తుడిచి ఏ ఆలోచన పెట్టుకోకుండా హాయిగా నిద్రపో అంటాడు. దివ్య భయపడుతూ నాకు ఆ లిఫ్ట్లో జరిగిన విషయమే పదే పదే గుర్తొస్తుంటే భయమేస్తుంది వంశీ గారు, నేను ఒంటరిగా పడుకోలేను, మీరు కూడా నా పక్కనే పడుకోండి అని అంటుంది. సరే అని చెప్పి వంశీ తన పక్కనే పడుకుంటాడు. దివ్య వంశీ చేయి గట్టిగా పట్టుకొని వంశీ గారు, చావు అనేది వస్తే ఒక్కసారిగా ప్రాణం పోవాలి కానీ ఇలా గంటలు గంటలు ఊపిరాడకుండా చస్తుంటే మాత్రం ఆ బాధ భరించలేం కదా అని అంటుంది. వంశీ కొంచెం సీరియస్ అవుతూ ఏమీ ఆలోచించకుండా పడుకోమా నాన్న, ఇలా దగ్గరికి రా అని తనని హృదయం మీదకి తీసుకొని తన తల మీద ప్రేమగా ముద్దు పెట్టి 2 చేతులతో తనని హక్కున చేర్చుకొని పక్కన నేను ఉన్నాను కాబట్టి ఇక భయపడకుండా పడుకో అంటాడు. వంశీ ఉన్నాడనే ధైర్యంతో దివ్య వంశీ చేత మీద తలపెట్టి పడుకొని నిద్రపోతుంటుంది. కానీ వంశీ మాత్రం నిద్రపోకుండా దివ్య గురించే కన్నీళ్లు పెట్టుకుంటూ మాలినీదేవి గురించి కోపంగా ఆలోచిస్తుంటాడు. మార్నింగ్ 8 అవుతుంటుంది. ఆ మాలినీదేవి నుంచి దివ్యని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ నిద్రపోయిన వంశీ లేటుగా మేలుకుంటూ నిద్రమత్తులో కళ్ళు తెరవకుండానే పక్కన దివ్య కోసం వెతుకుతుంటాడు. కానీ దివ్య చేతికి తగలపోయేసరికి వంశీకి వెంటనే నిద్రమత్తు వదిలిపోయి కళ్ళు తెరిచి చూస్తాడు. పక్కన దివ్య కనిపించదు. వంశీ కంగారు పడుతూ మీద కప్పి ఉన్న దుప్పటి తీసి లేచి దివ్య దివ్య అని పిలుస్తూ హాల్లోకి వస్తాడు. దివ్య హాల్లో కూడా కనిపించకపోయేసరికి వంశీ ఇంకా భయపడుతూ దివ్య ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ బయట వాకిట్లో చూస్తాడు. అక్కడ కూడా కనిపించదు. తిరిగి ఇంటి వెనుక ఉన్న పెరటిలోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ కూడా కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతూ తిరిగి హాల్లోకి వచ్చేసరికి దివ్య పాల ప్యాకెట్స్ తీసుకొని లోపలికి వస్తుంటుంది. దివ్యని చూసిన వంశీకి ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకుంటున్నట్టుగా ఉంటుంది. దివ్య లోపలికి వచ్చి లేచారా వంశీ గారు, ఫ్రెష్ అయ్యి వస్తారా లేక బెడ్ కాఫీ తాగుతారా అని అడుగుతుంది. వంశీ దివ్య చేతిలో ఉన్న పాల ప్యాకెట్స్ని తీసుకొని పక్కకు పెట్టి దివ్యని అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబెట్టి అతను కూడా దివ్య పక్కన కూర్చొని ఈ పాల ప్యాకెట్స్ని నేను తీసుకొచ్చేవాడిని కదా, నిన్నేం జరిగిందో చూసి కూడా ఈరోజు బయటికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. బాగుంది వంశీ గారు, నిన్న ఏదో జరిగిందని ఈరోజు బయటకు వెళ్లకుండా ఎలా ఉంటాను, అలా వెళ్లకుండా ఉంటే పనులు ఎలా అవుతాయి, నిన్న జరిగిన దాని గురించి నన్ను ఆలోచించవద్దని చెప్పి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ భయపడుతున్నారు అని అంటుంది కాస్త నవ్వుతూ. వంశీ మనసులో మాట్లాడుకుంటూ నిజమే దివ్య, ఆ మాలినీదేవి నీకు ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం తెస్తుందేమోనని అనుక్షణం భయపడుతున్నాను. కాసేపు నువ్వు కనిపించకపోయేసరికి నా గుండె ఆగిపోయినట్టయింది. ఏదో ఒక రకంగా నిన్ను బయటికి వెళ్ళనీయకుండా చూడాలి అని అనుకొని దివ్య చేయిని అతని చేతిలో తీసుకొని పట్టుకొని నేనొకటి చెప్తాను వింటావా దివ్య అని అడుగుతాడు. ఏంటి వంశీ గారు అది అని అడుగుతుంది. నువ్వు కొన్ని రోజుల వరకు అసలు బయటికి వెళ్లకుండా ఉండాలి. నీకు ఏం కావాలన్నా అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం అడుగు కూడా బయట పెట్టకూడదు అంటాడు. ఇలా ఎన్ని రోజులని ఇంట్లో ఉండాలి అని అడుగుతుంది. వంశీ మనసులో మాట్లాడుకుంటూ ఎన్ని రోజులని నేను చెప్పలేను, కానీ ఈ సమస్యకు ఒక పరిష్కారం ఆలోచించే వరకు నువ్వు ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటాడు. దివ్య వంశీ కళ్ళలోకి చూస్తూ నాకు ఏమైనా అవుతుందేమోనని మీరు భయపడుతున్నారు, అది నాకు అర్థమవుతుంది. సరే వంశీ గారు, నాకు కూడా రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంటుంది. కొన్ని రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి పూర్తిగా ఇంట్లోనే ఉంటాను, మీరు బాధపడకండి అని దివ్య వంశీ భుజం మీద వాలుతుంది. వంశీ కూడా దివ్య భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకొని థ్యాంక్స్ రా అని దివ్య నుదుటి మీద ముద్దు పెడుతుంటాడు. అప్పుడే మాలినీదేవి ఫ్రూట్స్ కవర్తో అక్కడికి వస్తుంది. వాళ్ళిద్దరూ అలా అన్యోన్యంగా ఉండటం చూడగానే తన కళ్ళల్లో నిప్పుల వర్షం కురుస్తుంటుంది. మాలినీదేవి వచ్చింది కూడా గమనించకుండా ఇద్దరూ వాళ్ళ ప్రేమలో లీనమైపోతారు. మాలినీదేవి కాసేపు వాళ్ళిద్దరిని పగతో చూసి వాళ్ళు వినే విధంగా తన గొంతు సవరించుకుంటుంది.
దాంతో ఇద్దరు మాలినీదేవి వైపు చూస్తారు. వంశీ ఆమె రాకని షాకింగ్గా చూస్తూ లేచి నిలబడితే దివ్య నవ్వుతూ నిలబడి రండి ఆంటీ అని ఆహ్వానిస్తుంది. మాలినీదేవి దివ్యకి ఫ్రూట్స్ కవర్స్ ఇస్తూ వంశీ వైపు ఓరగా చూస్తూనే మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా దివ్య అని అడుగుతుంది. వంశీ ఆమె ఓరవలేని చూపును గమనిస్తుంటే దివ్య ఫ్రూట్స్ కవర్ తీసుకొని పక్కకు పెడుతూ అదేమీ లేదా ఆంటీ, అయినా మా గురించి మీకు తెలియంది ఏముంది, ఏదో కూర్చొని మాట్లాడుకుంటున్నాము అని అంటుంది. వంశీ ఆ ఫ్రూట్స్ కవర్స్ వైపు అనుమానంగా చూస్తూ ఇప్పటి వరకు దివ్యని బయటికి వెళ్లకుండా చేస్తే ప్రమాదం నుండి తప్పించవచ్చు అనుకున్నాను, కానీ ఈ మాలినీదేవి ప్రమాద రూపంలో ఇంటికి కూడా వస్తుందనే విషయం మర్చిపోయాను అని అనుకుంటాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి కామెంట్ షేర్ చేసి లైక్స్ ఇవ్వండి ప్లీజ్.